కాబట్టి ప్రతి సిస్టంలోనూ కష్టపడినోడికే వస్తాయి, కష్టపడినోడికి ఏం రాదు. కాబట్టి మీ కులంలో ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు మీలాగా ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? మీకు మీకు మీరు కష్టపడుకున్నారు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఎదురు దెబ్బలు తిన్నారు, మళ్ళీ విజయం సాధించారు, కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి మీరు కష్టపడ్డారు కాబట్టి మీ ఫలితం దక్కింది, అంతే తప్ప కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి అందరూ ఎక్కించేయలేరు కదా. కాబట్టి మీరు చేయగలరు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులను చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పనికిరారు? జాతికి ఉపయోగపడరు, లేదంటే దేశానికి ఉపయోగపడరు, రాష్ట్రానికి ఉపయోగపడరు. వాళ్ళు మీకు ఉపయోగపడుతున్నారు. కాబట్టి మీరు అట్లాంటి గొంతు లేని వాళ్ళని, వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళకి ఏ రకమైనటువంటి విజ్ఞత లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నాయకులను చేసి మీ పక్కన కూర్చోబెట్టుకుని జై అంటే జై చంద్రబాబు జై అని అనిపించుకునేటటువంటి నాయకులను మీరు తయారు చేస్తున్నారే తప్ప ఒక మంచి జ్ఞానవంతుల్ని, మంచి కష్టపడే వాళ్ళని, 10 మందికి ఉపయోగపడే నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళని 2 పార్టీలు చేయట్లేదు.